కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. అంతకు మునుపు పుంగనూరు డిపో ఆధ్వర్యంలో పుంగనూరు, కుప్పం, పుంగనూరు, రొంపిచర్ల నూతన బస్సు సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అసోసియేట్ డైరెక్టర్ సుమతి, సత్యనారాయణ, మున్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, ఆర్డీఓ భవానీ, ఆర్టీసీ ఆర్ఎం జగదీష్, మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. देवेभ्यो नमस्ते देवताभ्यो नमः। विजय रहस्यम व्यवसाय विभागाधारित सांकेतिक शिक्षण तो గురించి మీ అందరి విముక్తి కలిగించే విధంగా ఈ రోజు సుఖ సంతోషాలతో ఎక్కడ కేసులు ఎక్కడికి పోయినా ప్రశాంతంగా ఉంది. పొంగనూరు నియోజకవర్గాల్లో కక్షలు కార్పణ్యాలు లేని విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తా ఉంది. నుంచి ఒకటి హామీ ఇస్తున్నా, కలెక్టర్ గారి నేతృత్వంలో, అలాగే పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన చల్లబాబు గారి నేతృత్వంలో వచ్చే 4 సంవత్సరాలు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ, అలాగే మీ ప్రేమ అభిమానాలు చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి వారు జిల్లాకి వచ్చారు, వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరియు చంద్రబాబు గారికి, అంగారి యూనివర్సిటీ నుంచి వచ్చిన సీనియర్ ఆఫీసర్స్, మండల స్థాయి అధికారికి, జిల్లా స్థాయి అధికారికి అందరికీ నా తరఫు నుంచి నమస్కారం.
ముఖ్యంగా ఈ ఫెసిలిటీ చూస్తే ఆల్మోస్ట్ 58 ఎకరాలు ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2,70,00,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ కాస్ట్ కలిపి బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ చిత్తూరు జిల్లాలో చూస్తే ఇది ఒక్కటి ఫస్ట్ పొలిటెక్నికల్ కాలేజ్ ఈ రోజు మనం ఓపెన్ చేయబోతున్నాం. సో ఖచ్చితంగా అగ్రికల్చర్ చాలా మంది యూత్ అంటే అగ్రికల్చర్ నేర్చుకోవాలి, అగ్రికల్చర్ గురించి ఒక అవగాహన ఉండాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి. సో ఈ సెంటర్ 50 కాలంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంగా యూనివర్సిటీ ఆఫీసర్స్ కూడా ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు, మామూలుగా ఒక 4-5 సంవత్సరం నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నాం. అగ్రికల్చర్ లో యూత్ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది, వాళ్ళు వేరే వేరే ఫీల్డ్స్ కి వెళ్ళిపోతున్నారు. సో ఖచ్చితంగా యూత్ ఎట్లా మోటివేట్ చేయాలి, యూత్ ఎట్లా ఎంగేజ్ చేయాలి, ఫీల్డ్ ట్రైనింగ్ సరిగా ఇవ్వాలి, మీరు దృష్టి పెట్టాలి. ఇది నేను ఈ సభ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. యూత్ ఒక్కసారి అగ్రికల్చర్ వైపుకు వస్తే అగ్రికల్చర్ బాగుంటుంది. ఇది బేసికలీ ఇప్పుడు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ జిల్లా కాదు, మిగతా జిల్లాలో కూడా అది చూడడం జరుగుతుంది. పాలిటెక్నికల్స్ కానీ అగ్రికల్చర్ కాలేజెస్ కానీ యూత్ కొద్దిగా తక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్కి వస్తున్నారు. ఒకవైపు ఖచ్చితంగా ఫెసిలిటీస్ పెంచాలి, ఒకవైపు ఖచ్చితంగా అగ్రికల్చర్ సంబంధించి టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇంప్రూవ్ అవ్వాలి, ఒకవైపు యూత్ కూడా బేసిక్ రావాలి. ఈ 3 విషయంలో కరెక్ట్ గా పనిచేయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది నేను భావిస్తున్నాను. సో ఈ అగ్రికల్చర్ కాలేజ్ ద్వారా ఫస్ట్ ఇయర్ లో ఒక 30 స్టూడెంట్, సెకండ్ ఇయర్ ఒక 30 స్టూడెంట్, 60 స్టూడెంట్స్ వరకు బేసిక్లీ ఉపయోగపడుతుంది ఈ ఫెసిలిటీ. ఇంకా కాకుండా సదర్ మండలంలో కూడా ఇది అగ్రికల్చర్ పాలిటెక్నికల్, అక్కడ ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నికల్ కూడా కట్టడం జరుగుతుంది. సుమారుగా ఇది కూడా ఒక 3 నుంచి 4 నెలల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ 2 పాలిటెక్నికల్ సరైన పనిచేస్తే చుట్టుపక్కల స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది, రైతులు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ ఫెసిలిటీ చూస్తే ఒక 10 నుంచి 15 ఎకరాలు కూడా స్టూడెంట్స్ కోసం, పిల్లల కోసం తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. చేస్తే చుట్టుపక్కల రైతులు కూడా ఇక్కడికి రావచ్చు, వాళ్ళు కూడా బేసిక్లీ మంచి ఫెసిలిటీ తయారవుతుంది. ఇది సభ నుంచి భరోసా ఇస్తున్నాను. సో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం కూడా ప్రతి జిల్లా కలెక్టర్స్ కి ఆదేశం ఇచ్చారు. ఏమేమి పార్క్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇది త్వరగా కంప్లీట్ చేయగలిగితే ప్రజలకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి. ప్రజలకి బేసిక్లీ ఒక ఉపయోగపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతే అభివృద్ధి జరుగుతుంది. సో ఈ ఆదేశం పరంగా అటువంటి పార్క్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నది పూర్తి చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ అటువంటి ఫెసిలిటీ జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. నేను చంద్రబాబు గారు కూడా వాళ్ళు సహకారం ఇచ్చారు, వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.